వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ప్రీవియస్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ప్రతి ఒక్కరు లైక్ చేశారు. ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు అనుకొని మంచి కంటెంట్తో అయితే మేము ముందుకు వచ్చాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తే అది ఎంతో మాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీ స్క్రీన్ ముందుకు వచ్చేస్తుంది. జస్ట్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి సింపుల్ వేస్ టు ఫైండ్ అవుట్ మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్స్ కానీ అసలు ఎలా చేస్తే ఎంత ఈజీగా ఉంటుంది. ఇవన్నీ ఈజీయే, కానీ ఇంకా ఈజీగా ఎలా చేయాలి, ఇంకా బెటర్ వేలా ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ నియర్ టు 100 ఉన్న నెంబర్స్ని మల్టిప్లికేషన్ ఎలా ఈజీగా చేయొచ్చు అని చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందామంటే నియరెస్ట్ టు 100 కాబట్టి 96 ఇంటూ 98 చేద్దాం, విచ్ ఈజ్ వెరీ నియరెస్ట్ టు 100. ఫస్ట్ 100కి నియరెస్ట్ 96, 98 కాబట్టి ఈ నెంబర్స్ అన్నిటి మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఫర్దర్గా ఈ 96 అనేది 100కి ఎంత తక్కువగా ఉందో రాసేసుకుందాం. 4 తక్కువ ఉంది. నెక్స్ట్ 98 2 తక్కువ ఉంది. ఇప్పుడు ఈజీ వే ఏంటంటే వెదర్ యూ సబ్ట్రాక్ట్ 96 ఫ్రమ్ 2 ఆర్ ఎల్స్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 98 ఫ్రమ్ 4. ఈ రెండిట్లో ఏది చేసినా మనకి సేమే వస్తుంది. 96 మైనస్ 2 చేసినా మనకి 94 వస్తుంది. 98 - 4 చేసినా 98 వస్తుంది. ఎలా చేసినా మనకి ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 94 రాసేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఈ 4 and 2 ఈ డిఫరెన్స్ అనేటివి మనం మల్టిప్లికేషన్ చేసేద్దాం. 4 × 2 ఈజ్ నథింగ్ బట్ 8. కానీ మనం ఎప్పుడైనా 8 అని సింపుల్గా రాయకూడదు, 08 అని రాయాలి. ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్ ఆఫ్ 96 × 98 అంటే సింపుల్ వే. ఇంకొక ఎగ్జాంపుల్ తోటి మనం బ్రీఫ్గా వెళ్ళిపోదాం. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి 92 × 97 చేద్దాం. దీని డిఫరెన్స్ వచ్చేసరికి 8. ఫ్రమ్ 100 నుంచి దీని డిఫరెన్స్ వచ్చేసరికి 8. దీని డిఫరెన్స్ వచ్చేసరికి 100 నుంచి 3. దెన్ ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మనం ఐదర్ 92 నుంచి 3 సబ్ట్రాక్ట్ చేయాలి, లేకపోతే 97 నుంచి 8 సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ రెండింటి నుంచి ఏది చేసినా మనకి ఆన్సర్ అనేది సేమే వస్తాయి. కాబట్టి మనం 92 - 3 చేస్తే మనకి 89 వస్తుంది. 89. దెన్ మళ్ళీ ఇవి రెండింటివి మనం ఏం చేయాలి? ఇవి రెండింటిని మనం ప్రోడక్ట్ చేస్తే మనకు ఆన్సర్ 8 × 3 24. అంటే విచ్ ఈజ్ నియరెస్ట్ టు 100. మనం ఏం చేయాలంటే ఫర్ సపోజ్ 100 దగ్గరికి 2 నెంబర్స్ ఉన్నాయి అనుకుంటే 96 and 98. ఫస్ట్ వీటి డిఫరెన్సెస్ ఎంత 100 నుంచి అనేది తెలుసుకోవాలి. 96 డిఫరెన్స్ 4, 98 డిఫరెన్స్ 2. దెన్ మనం ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ ఇచ్చిన నెంబర్ నుంచి ఐదర్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 2 ఆర్ 4. మళ్ళీ ఈ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు పర్టికులర్గా ఒక నెంబర్ వస్తాయి. ఆ నెంబర్ని రాసేసుకొని తర్వాత ఇవి రెండింటిని ప్రోడక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తాయి. ఇలాంటి సింపుల్ ట్రిక్స్ అంటే ఇవి చూడడానికి కొంచెం హార్డ్ ఉంటాయి, కానీ మనం బియాండ్ ప్రిపరేషన్లా మనం పర్టికులర్గా ప్రాబ్లమ్స్ని ఒక 10, 20, 30 అలా చేసుకుంటూ వెళ్తే వితిన్ సెకండ్స్లో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ బై 5 చూద్దాం. ఇప్పుడు మనం ఇప్పుడు డివిజన్ బై 5 అంటే డివిజన్ బై 5 ద నెంబర్ ఎనీథింగ్ విచ్ ఈజ్ ఏదైనా మనం డివిజబుల్ బై 5 చేస్తే డివిజన్స్ అంటేనే ఈజీ. ఇంకా బెటర్ వే, ఇంకా ఈజీగా ఎలా చేయాలనేది కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేద్దామంటే
1652 నెంబర్ అనేది తీసుకుందాం. 1652 అనే నెంబర్ తీసుకొని బై 5 తోటి చేయాలి. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్గా ఉంటాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే పక్కన ఇంటూ 2/2 చేద్దాం. ఇంటూ 2/2 చేస్తే దీని డబుల్ ఆఫ్ 2, దీని డబుల్ ఆఫ్ 2. ఇట్లా ఎందుకు చేస్తున్నామంటే మనకి కింద డినామినేటర్ అనే 10 ఉంటే మనం వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు దీన్ని డబుల్ ఆఫ్ 2 చేద్దాం. ఆల్రెడీ 5 డబుల్ చేసినాం, 10 వచ్చేసింది. ఈ 1652ని డబుల్ చేస్తే మనకి ఎంత వస్తాయంటే 1652 ఒక్క నిమిషం 3304 వస్తాయి ఆన్సర్. 3304/10 ఈజ్ నథింగ్ బట్ 330.4. 330.4 మన ఆన్సర్ వచ్చేసి 330.4. 1652/5 ఈజ్ ఈక్వల్ టు 330.5. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి 1624 తీసుకుందాం. 1624 డివిజిబుల్ బై 5 ఇంటూ 2 ఇంటూ 2. 5 డబుల్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 10. 5 ఇంటూ 2 10. నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేద్దామంటే ఇవి రెండింటిని మనం ఇది అండ్ ఇదిని ఇంటూ 2 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తాయంటే 3248 వస్తుంది. 3248 ఈ 0 తీసేసి ఇక్కడ పాయింట్ పెట్టేస్తే మనం ఇదే మన ఆన్సర్ 324.8 which is the answer of this. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 697/2 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2/2 10 అయిపోద్ది. 10 అయిపోయాక 2 టైమ్స్ ఆఫ్ 697. 697 2 టైమ్స్ అంటే 1394. 1394 ఏ 0 తీసేసి ఇక్కడ పాయింట్ పెట్టేస్తే 139.4. 139.4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫర్దర్గా వన్ సెకండ్ గైస్, ఇప్పుడు డివిజబుల్ బై 5 అయిపోయింది. నెక్స్ట్ డివిజబుల్ బై 25 చేద్దాం. డివిజబుల్ బై 25 వచ్చేసరికి ఈజ్ నథింగ్ బట్ ఏం చేద్దామంటే మనం ఇప్పుడు 16 ఎగ్జాంపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్. 16/25 మనం 5 దగ్గర ఏం చేసామంటే దాన్ని డబుల్ చేసాం. మనం డబుల్ చేసాం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేద్దామంటే అక్కడ మనం ఏం చేసామంటే డబుల్ చేసాం, జస్ట్ వన్స్ డబుల్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మోర్ దెన్ 1 టైం 2 టైం చేద్దాం. ఇప్పుడు 16 ఇంటూ 2. 16 ఇంటూ 2 ఈజ్ నథింగ్ బట్ మనకు వచ్చేసరికి 16 ఇంటూ 2 32. ఈ 32ని మళ్ళీ చేద్దాం 2 తోటి. ఈ 32ని మళ్ళీ 2 చేస్తే 64 వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 64 మనకు వచ్చిన ఆన్సర్. ఇక్కడ 25 ఉంది. అక్కడ మనం ఏం చేసాం, 0 ఉంటే మనం ఇక్కడ పాయింట్ పెట్టేసాం, అంటే 1 పక్కన పాయింట్ పెట్టేసాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇక్కడ వన్ సెకండ్ గైస్, ఇక్కడ ఏం చేద్దామంటే పాయింట్ పెట్టేసి 0 పెట్టేద్దాం. అంటే 16/25 ఈజ్ ఈక్వల్ టు 0.64. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. 48
బై 25. దీన్ని మనం 2 టైమ్స్ చేయాలి. దీన్ని 2 టైమ్స్ చేస్తే మనకి 144 వస్తుంది. 145 బై 25 ఈజ్ నథింగ్ బట్ 1.44. ఈ 48ని 2 వేస్తే ఎంత వస్తుంది మనకి? 96 వస్తుంది. 96 దెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ మళ్ళీ 48 ప్లస్ 48 విచ్ ఈజ్ ఈక్వల్ టు 144 బై 25 ఈజ్ ఈక్వల్ టు 1.44. నెక్స్ట్ డివిజబుల్ బై 125 చేద్దాం. 1 సెకండ్ గైస్. డివిజబుల్ బై 125ని ఈజీ వేలో ఎలా చేస్తామంటే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ 50 బై 125. 50 బై 125 అంటే మనం అక్కడ ఇప్పుడు 3 టైమ్స్ చేయాలి. 3 టైమ్స్ అంటే 50ని డబుల్ చేస్తే 100, 100ని డబుల్ చేస్తే 200, 50ని డబుల్ చేస్తే 100, 100ని డబుల్ చేస్తే 200, 200ని డబుల్ చేస్తే 400 రాసేసుకుందాం. 400. ఇప్పుడు మనకి 3 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3.0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.4. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి 56 తీసుకుందాం. 56 బై 125. 56 బై 125 అని వచ్చేసరికి 56ని డబుల్ చేస్తే 56 ప్లస్ 56 6 12 క్యారీ 1. Once again guys, 112ని డబల్ చేస్తే నెక్స్ట్ 112 56 6 8 6 168. 168ని మళ్ళీ మనం 56 తోటి చేస్తే 168 56 విచ్ ఈజ్ ఈక్వల్ టు 224. దెన్ 224 by 25 is equal to 0.224. అంటే మనం వన్స్ అగైన్ గైస్ మీకు అన్నీ ఒకటేసారి మళ్ళీ రివైజ్ చేస్తే మీకు ప్రాబ్లం ఉన్నది, ఈజీ అనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడు డివిజబుల్ బై 5, డివిజబుల్ బై 25, డివిజబుల్ బై 125. ఫస్ట్ డివిజబుల్ బై 5లో ఏం చేసామంటే మనం ఇంటూ 2/2 చేసాం. ఇంటూ 2/2 చేసి ఏం చేసామంటే సమ్ నెంబర్ని ఇంటూ 2/2 చేసి ఏం చేసామంటే దాన్ని డబుల్ చేసాం. 1 టైం డబుల్ చేసి బై 10 వస్తాయి కింద డినామినేటర్. 10 వస్తే పాయింట్ పెట్టేసి మనం అలా చేసాం. ఇది రూల్ 1. నెక్స్ట్ రూల్ 2 వచ్చేసరికి డివిజబుల్ బై 25లో ఏం చేస్తున్నామంటే సమ్ ఎక్స్ నెంబర్ వై డినామినేటర్ ఇస్తే ఎక్స్ని మనం ఎక్స్ ఇంటూ ఎక్స్ మళ్ళీ ఇంకొక ఎక్స్ ఇస్తున్నాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ దెన్ మళ్ళీ ఏం చేస్తున్నామంటే మనం ఎక్స్ పాయింట్ ఎక్స్. ఎందుకంటే మనకి ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత ఇప్పుడు 25 అనేది డినామినేటర్ అయితే మనం ఈ 25ని తీసేసి మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ పాయింట్ ఎక్స్ చేస్తున్నాం. అంటే 2 నెంబర్స్ తర్వాత మనం డాట్ పెట్టేసి ఆన్సర్ అని చెప్పేస్తున్నాం. నెక్స్ట్ డివిజబుల్ బై 25లో ఏమైందంటే ఇప్పుడు సంథింగ్ నెంబర్ ఇస్తే దాన్ని మనం 3 టైమ్స్ దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ డినామినేటర్ ఎంతైతే ఇప్పుడు 3 డిజిట్స్ డినామినేటర్ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ పాయింట్ ఎక్స్ అని రాస్తున్నాం మనం. అంటే ఎక్స్ పాయింట్ ఎక్స్ అంటే దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ సింపుల్ వేలో మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, డబుల్ చేస్తున్నాం. ఎక్కడ డివిజబుల్ బై 5లో డబుల్ చేసి బై 10 చేసి దాని ఆన్సర్ దానికి ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, డివిజబుల్ బై 25లో మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని 2 టైమ్స్ డివిజబుల్ చేసి కింద నెంబర్ని తీసేసి మనం ఏం చేస్తున్నాం అంటే పాయింట్ పెట్టి దాన్ని ఆన్సర్ ఇంక్లూడ్ చేస్తున్నాం. నెక్స్ట్ డివిజబుల్ బై 125లో ఏం చేస్తున్నాం అంటే మనం జస్ట్ దాన్ని 3 టైమ్స్ దాన్ని రిపీటెడ్గా యాడ్ చేసి నెక్స్ట్ ఈ డినామినేటర్ని తీసేసి పాయింట్ పెట్టేస్తున్నాం.
అంటే వీఆర్ మేకింగ్ క్యాలిక్యులేషన్స్ వెరీ ఈజీ. అంటే ఇవి చేయడానికి కొంచెం హార్డ్ ఉంటుంది, కానీ బియాండ్ ప్రిపరేషన్లో మనం ఈజీ అయిపోతాయి ఈ ప్రాబ్లమ్స్ అనేవి. ప్రతి ఒక్కటి మనం ఒక 20 ప్రాబ్లమ్స్ తీసుకొని ఒక సెట్ లాగా, ఒక 20 ప్రాబ్లమ్స్ తీసుకొని ఒక సెట్ లాగా 1 by 1 చేస్తే ఏంటంటే మనకి ఒక్కొక్కటి అనేది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు డివిజన్స్ అయిపోయాయా, నెక్స్ట్ మనం వచ్చేసరికి మల్టిప్లికేషన్ బై 5 చూద్దాం. మల్టిప్లికేషన్ బై 5 వెరీ ఈజీ, కానీ మనకి పెద్ద నెంబర్స్ అంటే ఎన్లార్జ్ నెంబర్స్ ఇస్తే మనం ఏం చేయాలి అనేది చూద్దాం. మల్టిప్లికేషన్స్ బై 5, ద నెంబర్ విచ్ ఈస్ మల్టిపుల్ బై 5. 1 second guys, 1 second. ఇప్పుడు మల్టిప్లికేషన్ 5లో వచ్చేసరికి జస్ట్ మనం ఏం చేస్తున్నామంటే సంథింగ్ 92 × 5. 92 × 5 అంటే మనం దీన్ని ఎలా చేద్దామంటే సింపుల్ వేలో ఈ 92ని ఆఫ్ చేద్దాం. 92ని ఆఫ్ చేస్తే మనకి ఎంత వస్తాయంటే 92/2 ఈజ్ నథింగ్ బట్ 46. 46కి 0 యాడ్ చేద్దాం, ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ 64 × 5. 64 × 5 వచ్చేసరికి 64/2 ఈజ్ నథింగ్ బట్ 32. ఈ 5 బదులు మనం 0 యాడ్ చేద్దాం, ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ 132/2. దీన్ని ఎలా చేద్దామంటే 1 6 6 660 ఆన్సర్. అంటే మనం అక్కడ డివిజన్స్ వచ్చేసరికి ఏమో మనం ఏం చేసామంటే దాన్ని రిపీటెడ్గా డబుల్ చేసాం. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, మల్టిప్లికేషన్స్లో మనం దాన్ని బై 2 చేస్తున్నాం. అక్కడ ఏంటంటే మనం దాన్ని యాడ్ చేసి ఆన్సర్ చెప్పేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే జస్ట్ 90 తీసుకుందాం. 90/2 90 × 5. దీని ఆన్సర్ ఎంత అంటే మనం ఏం చేయాలంటే జస్ట్ 90/2 1 దీన్ని ఆఫ్ చేస్తే 45. దీన్ని ఆఫ్ చేసి 90 ఆఫ్ చేస్తే 45. 450 ఈజ్ ఈక్వల్ టు 90 × 5. నెక్స్ట్ వచ్చేసరికి మల్టిప్లికేషన్స్ ఆఫ్ 5 అయిపోయిందా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 25 చేద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ 25లో కూడా ఏముండదు, సేమ్ ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో కూడా ఇవి మనకి కొంచెం హార్డ్గా అనిపిస్తాయి, కానీ మనం చేస్తుంటే మాత్రం కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇలా ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, కాబట్టి మనం ఎక్కువ టైం తీసుకోకుండా ఇలా చేస్తే అంటే ప్రాబ్లమ్స్ని వన్ బై స్టెప్ చేస్తే ఏంటంటే మనం ప్రాబ్లమ్ అనేది ఈజీగా సాల్వ్ చేయడానికి మనకి టైం ఉంటుంది. మిగతా ఏమైతే అటెంప్ట్ చేయలేకపోయినామో అవి కూడా అటెంప్ట్ చేయడానికి మనకి కొంచెం బెనిఫిషియల్గా టైం ఉంటుంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే మల్టిప్లికేషన్స్ ఆఫ్ 25. మల్టిప్లికేషన్స్ ఆఫ్ 5 అయిపోయింది. మల్టిప్లికేషన్ ఆఫ్ 25ని ఇంకా ఈజీగా ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకటి 120 × 25. 125 × 25 ఎంత అంటే మనం ఏం చేసాం, 5 అప్పుడు బై 2 చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని 2 times ఆఫ్ చేయాలి. దీన్ని 2 times ఆఫ్ చేయాలంటే 60. దీన్ని 2 times ఆఫ్ చేయాలి. 2 times ఆఫ్ చేయాలంటే 1 60. మళ్ళీ 16 ఆఫ్ చేయాలి. 16 ఆఫ్ చేస్తే 30. 300 300 ఆన్సర్. 1 second guys, 1 second. 3000 ఆన్సర్. సారీ 300 అంటున్నా, 3000 ఆన్సర్. అంటే ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ 25లో మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 5లో మనం ఏం చేసామంటే జస్ట్ బై 2 చేసాం.
మనకి వచ్చిన ఆన్సర్ని మళ్ళీ బై 2 చేస్తున్నాం. అంటే సేమ్ యాజ్ లైక్ మనం డివిజన్ ఆఫ్ 25లో ఎలా 2 టైమ్స్ యాడ్ చేసామో మల్టిప్లికేషన్ ఆఫ్ 25లో మనం ఏం చేస్తున్నాం అంటే బై 2 టైమ్స్ చేస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి 48 తీసుకుందాం. 48 ఇంటూ 25. 48 ఇంటూ 25 నథింగ్ బట్ 48ని మనం ఆఫ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ చేస్తే 2s 4s ఈ 24ని ఆఫ్ చేద్దాం. మనకు వచ్చేసి 24ని ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది? 1s 2s 12. ఈ 22 బదులు మనం 2 zeros రాసుకుందాం. అక్కడైతే ఎలా అయితే 2 zeros తర్వాత పాయింట్ పెట్టామో ఇక్కడ మనం 2 zeros ఇంక్లూడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫైనల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇప్పుడు 126 ఉంది. 126 ఇంటూ 25 ఇది పాయింట్స్లలో మనకి ఎంత వస్తుంది అంటే 3.15 వస్తుంది. అంటే ఈ పర్టికులర్ 126ని మనం 2 టైమ్స్ ఆఫ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 3.15 వస్తుంది. ఈ 3.15ని ఇక్కడ మనం 2 zeros యాడ్ చేయాలిగా. ఈ పాయింట్ తీసుకొని మనం ఇంకో జీరోని కట్ చేయాలి. అంటే మనం పాయింట్ తీసేద్దాం అనుకుంటే ఈ జీరోని కట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి? 3 మిగిలిన జీరోని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. దట్స్ ద ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే 25 అయిపోయింది. అంటే 25 గురించి ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేద్దామంటే 125 ఎగ్జాంపుల్స్ చూద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ 125 ఇది కొంచెం హార్డ్ అనిపిస్తుంది. హార్డ్ ఎందుకంటే నెంబర్ పెరుగుతూ ఉంటే మన క్యాలిక్యులేషన్స్ అనేటివి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. కానీ ఈ ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్స్ అనేవి ఈజీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం 125కి. ఏం ఎగ్జాంపుల్? 108 తీసుకుందాం. 108 అంటే అంబులెన్స్. 108 పోనీ 108 ఇంటూ 125. 108 ఇంటూ 125. ఈ 108ని మనం ఆఫ్ చేద్దాం. ఈ 108ని ఆఫ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 54 వస్తుంది. ఈ 54ని మళ్ళీ ఆఫ్ చేద్దాం. 27 వస్తుంది. ఈ 24ని ఇంకా ఆఫ్ చేస్తే 13.5 వస్తుంది. అంటే మనం అక్కడైతే ఎలా అయితే 3 టైమ్స్ అనేది రిపీటెడ్గా యాడ్ చేసామో ఇక్కడ 3 టైమ్స్ అనేది రిపీటెడ్గా డివైడ్ చేస్తున్నాం. బై 2 తోటే అక్కడ 2 టైమ్స్ అక్కడ 3 టైమ్స్ ఎలా యాడ్ చేసినామో ఇక్కడ 3 టైమ్స్ అలానే డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేసేసరికి మనకు ఆన్సర్ వచ్చేసింది 135 వచ్చింది. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. ఈ పాయింట్ తీసేద్దాం. ఈ పాయింట్ తీసేస్తే మనకి 3 zeros అంటే ఒక పాయింట్ తీసేస్తే 0 కట్ అయిపోద్దిగా. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 zeros ఉన్నాయి. ఈ 2 zeros ఇక్కడ యాడ్ చేసేద్దాం. 13500 ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ 108 ఇంటూ 125. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జస్ట్ 1 సెకండ్ గైస్. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి 96 1 సెకండ్ గైస్. పెన్లో ఉంటుంది, ఛార్జింగ్ లేదు. ఇంటూ 125 అనేది మనం దీన్ని 000 లా ఇంక్లూడ్ చేద్దాం. 00 లా ఇంక్లూడ్ చేసి దీన్ని 3 టైమ్స్ చేయాలి. 3 టైమ్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 3 టైమ్స్ చేశాక ఆన్సర్ అనేది 112 వస్తుంది. 12 వచ్చాక ఈ 3 zeros అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేస్తే మనకు ఆన్సర్ విచ్ ఈస్ 96 ఇంటూ 125 ఈజ్ ఈక్వల్ టు 12300. ఇవి డివిజబుల్ బై 125. ఇప్పుడు మనం అన్నీ ఒకసారి రివైజ్ చేసేద్దాం. 1 సెకండ్ గైస్. మనం డివిజబుల్ బై 5లో ఏం చేసామంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 5, 25, 125. ఈ 5లో ఏం చేసామంటే మనం ఆఫ్ చేసాం. 1 టైం ఆఫ్ చేసాం. ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ చేసాం. ఇక్కడ 3 టైమ్స్ ఆఫ్ చేసి దెన్ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ద జీరోస్. పాయింట్స్ ఉంటే ఒక 0 కట్ అయిపోద్ది. దెన్ 2 zeros యాడ్ అయిపోతాయి. అంటే మనం ఇంతసేపు ఏం నేర్చుకున్నామంటే హౌ టు డీగ్రేడ్, అంటే ఎలా చిన్నగా చేసుకోవాలి. డీగ్రేడ్ అంటే ఆ డీగ్రేడ్ కాదు, ఎలా ప్రాబ్లమ్ని అయితే డీగ్రేడ్ చేసుకుంటా వెళ్ళాలనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫర్దర్గా
ఫర్దర్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే స్క్వేర్స్ అనేటివి చేస్తా. అంటే స్క్వేర్స్ అనేటివి నేను ఆల్రెడీ చెప్పేశాను, కానీ స్క్వేర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈ టైప్లో ఏ స్క్వేర్స్ అయితే ఈ టైప్లో ఉంటాయో స్క్వేర్స్ 606 స్క్వేర్ ఆర్ ఎల్స్ 406 స్క్వేర్ ఆర్ ఎల్స్ 1 సెకండ్ guys, 1 సెకండ్. ఇది పెన్ ప్రాబ్లం ఉంది, అందుకోసమే హోల్డ్ లైన్ ఆన్ చేస్తున్నా. స్క్వేర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 606 హోల్ స్క్వేర్ అంటే మధ్యలో 0 ఉంటే మాత్రమే ఈ ట్రిక్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 606 హోల్ స్క్వేర్ని ఏం చేద్దామంటే ఫస్ట్ 6 స్క్వేర్ రాసేసుకుందాం. 6 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 36 and 36. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి రెండింటిని ప్రోడక్ట్ చేయండి. 6 × 6 36, 36ని డబుల్ చేయండి 72. మన ఆన్సర్ 367236. అంటే ఇది మధ్యలో 0 ఉంటేనే మాత్రమే, అంటే ఎప్పుడైతే 0 ఉంటుందో ఈ ట్రిక్ అనేది 110% ఎలిజిబుల్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 802 హోల్ స్క్వేర్. 802 హోల్ స్క్వేర్ వచ్చేసరికి 64 and 4, 2 హోల్ స్క్వేర్ 4, కానీ 04 రాస్తాం మనం. నెక్స్ట్ ఇవి రెండింటిని ప్రోడక్ట్ చేస్తే 8 to 16, 16ని డబుల్ చేస్తే మనకి 32 వస్తుంది ఆన్సర్. 643204 ఇది మన ఆన్సర్. వన్స్ అగైన్ గైస్, నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే 304 హోల్ స్క్వేర్ తీసుకుందాం. 304 హోల్ స్క్వేర్ తీసుకుంటే మన ఆన్సర్ ఎంత వస్తుందంటే 3 హోల్ స్క్వేర్ 9, 4 హోల్ స్క్వేర్ 16. దెన్ ఎపార్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి రెండింటిని ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 12 వస్తుంది. 12ని డబుల్ చేస్తే 24. 24169 92416 అనేది మన ఆన్సర్. ఈ ట్రిక్ అనేది ఎప్పుడు ఎలిజిబుల్ అవుతాయంటే మధ్యలో 0 ఉంటేనే మాత్రం ఈ ట్రిక్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే డివిజబిలిటీ రూల్ ఆఫ్ 7. డివిజబిలిటీ రూల్ ఆఫ్ 7 లేదు, కానీ డివిజబిలిటీ రూల్ ఆఫ్ 7 అనేది ఒక చిన్న ట్రిక్కీ వే. ఇది డివిజబిలిటీ రూల్ ఆఫ్ 7 వచ్చేసరికి ఇప్పుడు సంథింగ్ నెంబర్ 4893 ఇది 7 తోటి డివిజబుల్ అవుతా అంటే జస్ట్ ఒక ట్రిక్ ఏంటంటే ఈ 3ని మనం ఇంటూ 2 చేద్దాం. ఇది ఓన్లీ 3 అంటే 489 ఆఫ్ మైనస్ 2 into 3, 2 into 3 6, 489 minus 6, 48 minus 6 వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది 483 వస్తుంది. 483ని మళ్ళీ 48 minus 3 into 2, 3 into 2 అంటే మనకి ఎంత వస్తుంది 3 into 2 48 minus 6 వస్తుంది. 48 minus 6ని 42 which is divisible by 7. అంటే డివిజబిలిటీ రూల్ ఆఫ్ 7 అనేది లేదు, కానీ ఇది ఒక చిన్న ట్రిక్కీ వే. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తే మీకు
ఈజీగా అర్థమైపోతుంది. 1 సెకండ్ గైస్. నెక్స్ట్ 9 4 times 9 5. ఈ నెంబర్ అనేది డివిజబుల్ అవుతుందా 7 తోటి అంటే జస్ట్ మనం ఏం చేయాలి, ఇది ఒక ఫార్ములా లాంటిది. ఈ 999ని మనం రాసేసుకుంటాం. నెక్స్ట్ -2 into 5 which is equal to 10 minus 9999 4 times 9 which is equal to 9989. ఈ 9989ని మళ్ళీ మనం ఏం చేస్తాం, 998 రాస్తాం, విచ్ ఈజ్ 2 into 9 -2 into 9. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇది ఎంత వస్తుంది, 18 వస్తుంది. 18 998 minus 18 which is equal to 980. 98 divisible by 72. 98 divisible by 72. It also and it must be divisible by 980. 98తో డివిజబుల్ అయితే 980తో కూడా డివిజబుల్ బై 7 అవుతుంది కదా ఈ నెంబర్. సో ఇదొక ట్రిక్. అంటే మనం జస్ట్ ఏం చేస్తున్నామంటే సింపుల్ వేలో ఫర్ సపోజ్ ఒక నెంబర్ ఇస్తే ఏం చేస్తున్నామంటే ఆ నెంబర్ని మనం డివైడ్ చేస్తున్నాం. లాస్ట్ డిజిట్ అనేది మనం 2 తోటి మల్టిప్లై చేసి ఆ వచ్చిన నెంబర్ని ఈ మిగిలిన నెంబర్స్ తోటి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఒక నెంబర్ని తీసుకుంటున్నాం లాస్ట్ డిజిట్ని. ఆ లాస్ట్ డిజిట్ని ఏం చేస్తున్నామంటే ఇంటూ 2 చేస్తున్నాం. ఆ ఇంటూ 2 చేసిన దాన్ని మళ్ళీ ఉన్న నెంబర్ తోటి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఫైనల్గా మనకి ఎక్కడి దాకా అయితే మనకి డివిజబుల్ బై 7 దాకా వస్తుందో ఆ నెంబర్ డివిజబుల్ బై 7 అవుతుంది. ఎక్కడి దాకా అంటే ఇప్పుడు డివిజబుల్ బై 7 రాలేదనుకో, ఇట్ మస్ట్ బి నాట్ డివిజబుల్ బై 7. అంటే ఇవాళ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ నియర్ టు 100 అది నేర్చుకున్నాం. అది సింపుల్ అండ్ ఈజీ. డిఫరెంట్ నెక్స్ట్ ఏం నేర్చుకున్నామంటే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం నేర్చుకున్నాం, డివిజబుల్ బై 5 నేర్చుకున్నాం, డివిజబుల్ బై 25 నేర్చుకున్నాం, డివిజబుల్ బై 125 నేర్చుకున్నాం. హ్యాజ్ ఇట్ ఈజ్ సేమ్గా మల్టిప్లికేషన్ ఆఫ్ 5 నేర్చుకున్నాం, మల్టిప్లికేషన్ ఆఫ్ 25 నేర్చుకున్నాం, మల్టిప్లికేషన్ ఆఫ్ 125 నేర్చుకున్నాం. తర్వాత వచ్చేసరికి మనం ఇక్కడ స్క్వేర్స్ నేర్చుకున్నాం. స్క్వేర్స్ అనేది ఒక ట్రిక్కీ వే. అంటే బద్దల నెంబర్ 0 ఇస్తే పక్క నెంబర్స్ని స్క్వేర్ చేయాలి. ఆ స్క్వేర్ చేసి మళ్ళీ పక్కన ఉన్న నెంబర్స్ని ఇంటూ చేసి దాన్ని డబుల్ చేస్తే వచ్చిన ఆన్సరే మనకి స్క్వేర్ సమ్ ఆఫ్ స్క్వేర్ నెంబర్స్ అది. నెక్స్ట్ టైం నేర్చుకున్నాం డివిజబిలిటీ రూల్ ఆఫ్ 7 నేర్చుకున్నాం. డివిజబిలిటీ రూల్ ఆఫ్ 7 అనేది మనం ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ ఒక నెంబర్ ఇస్తే దాని లాస్ట్ డిజిట్స్ అనేది బయటికి తీసి దాన్ని ఇంటూ చేసి తర్వాత దాన్ని మైనస్ చేస్తాము వచ్చిన ప్రోడక్ట్ వచ్చిన నెంబర్ నుంచి. సో ఇట్స్ అంటే మీకు టైం పడుతుంది. ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీ అయిపోతాయి. సో ప్లీజ్ గైస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది మాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. నెక్స్ట్ మేము ప్రతి ఒక్కటి మీకు యూస్ఫుల్ కంటెంట్ తోటి వస్తాం. ప్లీజ్ ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ మిస్టేక్స్ రాకుండా చూసుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ స్మైలింగ్. Signing off, team Telugu Updates.